యుద్ధం ప్రారంభం కావడానికి కొన్ని గంటల ముందు ఒక దేశంలో ఒక బ్యాంక్ తెరుచుకుంది. గన్స్ లేవు, మాస్క్ వేసుకున్న దొంగలు లేరు. అయినా కొన్ని గంటల్లోనే ఆ బ్యాంక్ నుంచి $1 బిలియన్ మాయమయ్యాయి. అంటే సుమారు 8,000 కోట్ల రూపాయల పైగా. ఇది సాధారణ దోపిడీ కాదు. ఎందుకంటే ఈ దోపిడీ చేసిన వ్యక్తి ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన వ్యక్తుల్లో ఒకరికి చాలా దగ్గరగా ఉన్నాడు. మరి ఆ రోజు అక్కడ నిజంగా ఏం జరిగింది? ఇది చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ దోపిడీ కథ. అమెరికా మరియు దాని మిత్రదేశాలు ఇరాక్పై దాడి చేయడానికి సిద్ధమవుతున్నాయి. అమెరికా ఆరోపణ ఏమిటంటే ఇరాక్ దగ్గర భారీ విధ్వంసక ఆయుధాలున్నాయి. అందుకే అమెరికా అధ్యక్షుడు జార్జ్ W. బుష్ యుద్ధానికి సిద్ధమయ్యాడు. బగ్దాద్ నగరంలో అందరికీ ఒకే భయం, యుద్ధం ఎప్పుడు మొదలవుతుంది? అలాంటి ఉద్రిక్త పరిస్థితిలో ఒక అద్భుతమైన సంఘటన జరిగింది. 2003 మార్చి 18. అది ఒక సాధారణ ఉదయంలాగానే ప్రారంభమైంది. బగ్దాద్లోని సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇరాక్ అప్పటికి దేశంలోని అత్యంత ముఖ్యమైన బ్యాంక్. అక్కడ భారీ మొత్తంలో విదేశీ కరెన్సీ భద్రంగా నిల్వ ఉండేది. బ్యాంక్ ఉద్యోగులు వారి రోజువారీ పనుల్లో బిజీగా ఉన్నారు. అప్పుడు ఒక కారు బ్యాంక్ గేట్ వద్ద ఆగింది. ఆ కారులో నుంచి ఒక ముఖ్యమైన వ్యక్తి దిగాడు. అతను నేరుగా బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళి ఒక కాగితాన్ని ఇచ్చాడు. అది సాధారణ కాగితం కాదు, అది ఒక ఆర్డర్ లేఖ. అందులో ఇలా ఉంది: దేశ భద్రత కోసం బ్యాంక్ నుంచి తక్షణమే భారీ మొత్తంలో డబ్బు ఇవ్వాలి. బ్యాంక్ అధికారులు ఆ లేఖను చదివి ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎందుకంటే ఆ లేఖపై ఉన్న సంతకం అత్యంత శక్తివంతమైన వ్యక్తిది. కానీ అది నిజమా లేదా ఏదైనా మోసమా? వాళ్ళకి అర్థం కాలేదు. కానీ ఒక విషయం మాత్రం స్పష్టంగా ఉంది: ఆ ఆర్డర్ను తిరస్కరించడం చాలా ప్రమాదకరం. కొన్ని నిమిషాల తర్వాత బ్యాంక్ వాల్ట్ తెరవబడింది. బ్యాంక్ ఉద్యోగులు ఒక్కొక్క బండిల్ తీసి బాక్సుల్లో పెట్టడం ప్రారంభించారు. అది చిన్న మొత్తం కాదు, మొత్తం తీసుకెళ్లిన డబ్బు $1 బిలియన్. అంటే ఇండియన్ కరెన్సీలో సుమారు 8,000 కోట్ల రూపాయలకు పైగా. ఆ డబ్బు తీసుకెళ్లడానికి 3 పెద్ద ట్రక్కులు ఉపయోగించారు. ఆ ట్రక్కులు ఎక్కడికి వెళ్తున్నాయి? బ్యాంక్ ఉద్యోగులకు కూడా అది తెలీదు. కానీ ఆ డబ్బు ఒక అత్యంత భద్రమైన ప్రదేశానికి వెళ్ళింది. కొన్ని రోజులు గడిచాయి. తర్వాత ఇరాక్పై యుద్ధం ప్రారంభమైంది. అమెరికా సైన్యం బగ్దాద్ను స్వాధీనం చేసుకుంది. అప్పుడు ఒక ఆశ్చర్యకరమైన నిజం బయటపడింది. ఆ రోజు బ్యాంక్ నుంచి డబ్బు తీసుకెళ్లడానికి వచ్చిన వ్యక్తి సాధారణ వ్యక్తి కాదు. అతను ఇరాక్ అధ్యక్షుడు సద్దాం హుస్సేన్ కుమారుడు ఖుసై హుస్సేన్. మరి ఆ లేఖ? అది రాసింది కూడా సద్దాం హుస్సేన్. అంటే ఆ రోజు జరిగినది సాధారణ బ్యాంక్ ట్రాన్సాక్షన్ కాదు, అది ప్రపంచ చరిత్రలోనే అతిపెద్ద బ్యాంక్ దోపిడీ. యుద్ధం సమయంలో అమెరికా సైన్యం సద్దాం హుస్సేన్ ప్యాలెస్ను తనిఖీ చేసింది. అప్పుడు వాళ్ళు చూసింది అసలు నమ్మలేంది. గదులలో, గోడల వెనుక రహస్య గదుల్లో డాలర్ నోట్ల బాక్సులు. మొత్తంగా $650 మిలియన్ అమెరికా సైన్యం తిరిగి స్వాధీనం చేసుకుంది. ఇది చరిత్రలో సైన్యం కనుగొన్న అత్యంత పెద్ద నగదు. కానీ $350 మిలియన్ ఇంకా కనిపించలేదు. అది ఎక్కడికి పోయింది? కొంతమంది చెప్తున్నారు అది యుద్ధ సమయంలో మాయమైంది. మరికొందరు చెప్తున్నారు అది ఇంకా ఎక్కడో దాచబడి ఉండవచ్చు. ఇప్పటికీ ఆ ప్రశ్నకు సమాధానం లేదు. గన్స్ లేకుండా, దొంగలు లేకుండా, కేవలం ఒక లేఖతో ఒక బ్యాంక్ నుంచి $1 బిలియన్ తీసుకెళ్లబడ్డాయి. అందుకే ఈ సంఘటనను చరిత్రలో ప్రపంచంలోనే అతిపెద్ద బ్యాంక్ దోపిడీ అని అంటారు. ఇలాంటి నిజ జీవిత మిస్టరీ కథలు చూడాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.